అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సూపర్ యమ్మీ ఫుడ్ చూపించబోతున్నాను. ఇది మన డిష్లా ఉండదు, సౌత్ కొరియాలో మంచి ట్రెడిషనల్ డిష్. దీని స్పెషాలిటీ ఏంటో చూపించి చీగే, అలాగే ఊరపెట్టిన రాడిష్, అలాగే పెట్టిన రొయ్యలు. సో ఈ ఊరపెట్టిన రొయ్యల స్పెషాలిటీ ఏంటంటే అందులో సాల్ట్ ఎక్కువగా కలుపుతారు. ఏదైనా మన ఫుడ్స్లో ఇంకా సాల్ట్ అనేది ప్రత్యేకంగా కలుపుకోకుండా ఆ రొయ్యలతో పాటు కలుపుకుంటే కనుక మనకి సాల్ట్ సరిపోతుంది. ఇది సుందే కుక్పాప్. చూసారా ఎలా పొగలు వచ్చేస్తున్నాయో. కాలమైనా కానీ ఫుడ్ ఇలాగే పొగలు వచ్చేస్తూ మనకి ఇలాగా రెస్టారెంట్లో సర్వ్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా చలికాలం కాబట్టి ఇలా హాట్గా తింటే బాగుంటుంది అనేది. అండ్ అంతేకాకుండా ఇంకా మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకుంటారు ఇక్కడ. అండ్ ఇందులో ఎక్కడ కూడా మనకి స్పైసీనెస్ అనేది ఉండదు. మనకి ఎంత స్పైసీ కావాలనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నా చాప్ స్టిక్స్ కూడా కాలిపోతుంది ఆ వేడికి. అండ్ ఇక్కడ నేను ఇది కలుపుకుంటున్నాను చూడండి. దీన్ని గోచూజంగ్ అంటారు. అంటే ఇది చిల్లీ పేస్ట్. ఈ చిల్లీ పేస్ట్ని మనం ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు. స్పైసీగా ఫుడ్ అనేది ఏమీ ప్రత్యేకంగా చేయరు ఇక్కడ. అలాగే ఇంకొంచెం సాల్ట్ కావాలనుకుంటే ఇలా సాల్ట్ మొత్తం కలుపుకుని వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న రొయ్యలు తింటున్నట్టు ఏమీ మనకి ఆ సెన్సే ఉండదు, ఎందుకంటే చాలా చిన్న చిన్న రొయ్యలు కాబట్టి. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుని తర్వాత ఇలాగా ఎంత స్పైసీనెస్ కావాలంటే అంత స్పైసీనెస్తో అలా యాడ్ చేసుకుని. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంకా మనకి వెల్లుల్లి అలాగ పచ్చిగానే ఉంటాయి ఇక్కడ. ఎక్కువగా ఇలాగ అన్నంలో కలుపుకుని తినడానికి బాగా ప్రిఫర్ చేస్తారు. మనం అయితే ఎక్కువగా ఫ్రైస్లో అలా వేసుకుంటాం కదా. అలాగే ఇంకా మనకు కావాలనుకుంటే ఈ పచ్చిమిరపకాయలు కూడా కలుపుకోవచ్చు, ఇంకా స్పైసీగా ఉంటుంది. మనందరం చాలా స్పైసీ ఎక్కువగా తింటాం కదా, కానీ ఇక్కడ వీళ్ళకి స్పైసీ అంటే అస్సలు పడదు. అసలు స్పైసీనెస్ అంటేనే వాళ్ళకి స్పైసీ అంటే కనుక మనకి అది చాలా స్వీట్గా ఉంటుంది. ఇంకా దాన్నే వాళ్ళు స్పైసీ మేము తినలేకపోతున్నాం అంటారు. అయితే మనం ఈజీగా తినొచ్చు దాన్ని. అండ్ ఇదేంటంటే ఉల్లికాడలు. సో ఉల్లికాడల్ని చిన్న చిన్నగా కోసుకుని అందులో కలిపేసుకుని తింటారు. మ్యాక్సిమం మీట్ అయితే ఇక్కడ బాయిల్డ్ ఉంటుంది, మిగతా అన్నీ కూడా కొంచెం ఇలా రాగా తినడానికే ప్రిఫర్ చేస్తారు. మొత్తం ఇలా కలిపేసుకుని అప్పటికైనా వేడిగానే ఉంది. ఈవినింగ్ 6 అంటే కంపల్సరీగా అదే డిన్నర్ టైము. ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ 6కి డిన్నర్ స్టార్ట్ చేస్తారు. ఇలాగా అన్నంలోకి ఇంకా స్పెషల్గా కర్రీస్ అంటూ ఏముండవు, కానీ ఇలా సూప్లా తీసుకుని అన్నంలో కొంచెం ముంచుకుని వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుంది. అండ్ స్పైసీనెస్ ఎక్కువగా ఉండదు కాబట్టి మనకు కూడా చాలా బాగా ఇష్టపడతాము. ఇంకా ఇక్కడ చూడండి, నేను ఇదేంటో మీకు క్లియర్గా తీసి పక్కన చూపిస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక బాగా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. వేడి సూప్ మీద పెట్టేసరికి ఈ చాప్ స్టిక్స్ కూడా బాగా కాలిపోయి నాకు తీయడానికి అవ్వలేదు. సో ఇంకా స్పూన్తో తీసాను పక్కకి. అప్పటికి వేడిగానే ఉంది. కాన్షియస్గా ఉన్న ఈ సూప్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్పైసీ కూడా ఉండదు కాబట్టి ఎక్కువగా స్పైసీ లేకుండా ఉంటే కనుక వాళ్ళకి డైజెషన్ ఈజీగా అవుతుంది అనేది వీళ్ళ నమ్మకం. అండ్ అది చాలా బాగుంటుంది కూడా. మసాలా కూడా ఏమి ఉండదు ఇందులో. సో ఇందులో కొంచెం మీట్, అలాగే ఆ చేత్తో చేసిన నూడిల్స్, అలాగే మోమోస్లో వేసే ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇది లోపల ఎలా ఉంటుందంటే, మనం బాగా బాయిల్ అయింది కదా, ఇది ఉడకబెట్టిన తర్వాత దీన్ని కట్ చేస్తే మీకు లోపల ఏముంటున్నాయో నేను క్లియర్గా చూపిస్తాను. సో కొంచెం గార్లిక్, అలాగే మీట్, అలాగే దానికి సంబంధించి కొంచెం నూడిల్స్. సో ఇవన్నీ కూడా కలిపి ఒక దాంట్లో ఇలా ప్యాక్ చేసి దాన్ని బాయిల్ చేసి ఇస్తారు. సో ఈ ఫ్లేవర్ అనేది ఇదిగోండి ఇలా కట్ చేస్తే లోపల ఉన్నది కనిపిస్తుంది. ఈ ఫ్లేవర్ మనకి ఆ సూప్లోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.